హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు చింత చిగురు కట్టిపరగల కూర ఎలా తయారు చేయాలో చూద్దాము. తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా రుచిగా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము తాలింపుని. తాలింపు ఫ్రై అయిపోయింది కదా, నేను ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని కొంచెంసేపు మగ్గించుకుందాము. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా, నేను ఇప్పుడు ఇందులోకి టమాటా వేసుకుంటున్నాను. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకుందాము. కొంచెంసేపు మగ్గించుకుందాము, ఒక 5 నిమిషాలు. టమాటాలు లైట్గా మగ్గిపోయినాయి కదా, నేను ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకొని కొంచెం చింతపండు రసం వేసుకుంటున్నాను. అలాగే కొంచెం వాటర్ అనేది వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకుందాము. చూస్తున్నారు కదా, ఈ చేపల్ని కట్టిపరగలు అంటారు. నీట్గా కడిగి వాష్ చేశాను. ఇప్పుడు ఇవి పులుసులో వేసుకుందాము. చేపల్ని ఒక్కొక్కటిగా పులుసులో వేసుకుందాము. అందులోని మనం చింత చిగురుతో చేస్తున్నాం కాబట్టి చాలా కమ్మగా, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను ఇప్పుడు ఇందులోకి చింత చిగురు చేత్తో నలిపింది కొంచెం వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుందాము. స్పూన్తో అనేది కదపకోకుండా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము. స్పూన్తో కదపకోకుండా నేను చూపిస్తున్న విధంగా కదుపుకుంటే చేప అనేది ఇరిగిపోకుండా ఉంటుంది. ఒకసారి కలుపుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇంకొంచెంసేపు దగ్గరికి రానిద్దాము. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, చింత చిగురు కట్టిపరుగుల కూర రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి చూపిస్తున్న విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ. చింత చిగురు కట్టిపరుగుల కూర రెడీ అయిపోయింది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.